హాయ్ అండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చపాతీ, రోటీ ఇంకా ఫ్లేవర్డ్ రైస్ లాంటి వాటిలోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని ధాబా స్టైల్‌ని మించిన రుచితో సింపుల్‌గా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఈ కర్రీ నిజంగానే అంత బావుంటుందా అని అడిగితే చాలా బావుంటుందనే చెప్తాను. ఎందుకంటే నేను ఈ రెసిపీని చాలా మందికి చేసి పెట్టాను. ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు 100కి 95 మార్కులు పైనే ఇచ్చారు. అంత బావుంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 200 గ్రామ్స్ వరకు మిల్క్ పన్నీర్‌ని తీసుకుని ఈ విధంగా మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, 3/4 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని పన్నీర్ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఊరబెట్టుకోండి. ఇలా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కర్రీ తింటున్నప్పుడు ముక్క కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కొద్దిగా హోల్ గరం మసాలా దినుసులు, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని, 2 మీడియం సైజు టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని, పావు స్పూన్ వరకు పసుపును వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత 1 ఇంచు సైజులో ఉండే అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 5-6 వెల్లుల్లి గబ్బాలను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇంకొక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుని 2 నిమిషాల పాటు పన్నీర్ని ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో గ్రేవీని వేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ టమాటోని ఆనియన్ని మగ్గబెట్టిన తర్వాత పేస్ట్ చేసాం కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పన్నీర్లోకి వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకుని మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి 2-3 నిమిషాల పాటు గ్రేవీని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఒక హాఫ్ కప్ వరకు ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. ముందుగానే పచ్చి బఠానీ వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి ఇది వేయాల్సి వచ్చింది. ఇది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత పన్నీర్ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులోకి సాల్ట్ని చెక్ చేసుకుని ఫ్రెష్ కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడిగా మీరు ఏది ప్రిఫర్ చేస్తారో దానికి కాంబినేషన్గా ఈ కర్రీతో తినండి. చాలా బాగుంటుంది.